ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. మిథున రాశి వారికి ఈ వారం ఆర్థికంగా చాలా బాగుంది. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయిని, మీ స్థానాన్ని చక్కగా కాపాడుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా ఎదురులేనటువంటి, తిరుగులేనటువంటి సామ్రాజ్యాన్ని ఏర్పరచుకోవాలని మీరు చేస్తున్న కృషి ఏదైతే ఉందో అది తప్పకుండా ఫలిస్తుంది. మీ వృత్తి ఉద్యోగాలను చూసి అసూయపడి పక్కనే ఉండి శల్యసారథ్యం చేస్తున్న వాళ్ళని వదిలించుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఈ వారం ఫలిస్తాయి. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలో కూడాను మానసికమైనటువంటి ధైర్యంతో ప్రతి విషయాన్ని ఎదుర్కొంటారు. అదే కోణంలో మీకు ఇష్టమైనటువంటి వ్యక్తులకి అందలం ఎక్కిస్తారు, వాళ్ళకి మంచి బాధ్యతలు అప్పగిస్తారు, కొన్ని పనులు అప్పగిస్తారు. అందువల్ల మీకు ఉపయోగం, వాళ్ళకి ఉపయోగం. ముఖ్యమైన కార్యక్రమాలు మనం సరైన సమయానికి చేయగలమా లేదా అని చెప్పి ఆలోచిస్తారు, చేయగలుగుతారు. అందులో ఏ రకమైన ఇబ్బంది లేదు, మానసికమైన సంతోషం కలుగుతుంది. ప్రతి విషయంలో అగ్ని పరీక్షలు ఎదురైనప్పుడు కూడాను అవి మీ సామర్థ్యాన్ని పెంచే విధంగా ఉంటాయి, కానీ తగ్గించే విధంగా ఉండవు. ఆ రకమైన అగ్ని పరీక్ష వీడొక్కడే ఎదుర్కోగలడు అని సమాజానికి సందేశం వెళ్తుంది. ఇక రాజకీయ సంబంధాల విషయాల్లో నీచమైనటువంటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారనేటువంటి పేరు, అపఖ్యాతి వచ్చే పరిస్థితి గోచరిస్తోంది. ఏది ఏమైనప్పటికీ కూడాను ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. దేశకాలమాన పరిస్థితులు బాగాలేవు. మారినటువంటి ప్రభుత్వ సంబంధమైనటువంటి విధానాల వల్ల, జిఎస్టీల వల్ల నానా బాధపడుతూ ఎందుకు వచ్చిన కనబరా దేవుడా, మన డబ్బులు మనం సంపాదించుకోవడం కూడా నేరమా, మన డబ్బులు మనం డ్రా చేసుకోవడం కూడా తప్ప, మన సొమ్ము మనం తింటం కూడా తప్ప, ఏమిటి ఇది, మనమేమైనా ఆంగ్లేయుల పాలనలో ఉన్నామా, ఎమర్జెన్సీలో ఉన్నామా, ఎందుకు పట్టింది కర్మ, ప్రతిదానికి ఖైదీ నెంబర్ అడిగినట్టు ఈ జిఎస్టీ నెంబర్ ఏమిటి, బ్యాంకుకు పోతే 1,50,000 విషయాలు అడగటం ఏంటి, నేనేమైనా దొంగతనం చేసి సంపాదించానా, దారి దోపిడీ చేసి సంపాదించానా, ఏం చేశాను, నా కర్మ ఎందుకు ఇట్లా కాలింది అని బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. వ్యాపారం ఉండి కూడా చేసుకోలేరు, డబ్బులు ఉండి కూడా తీసుకోలేరు. ఏం చేద్దాం, కాలమే అన్నిటికీ పరిష్కారం చూపిస్తుంది. ప్రతి విషయంలో కూడాను ప్రభుత్వ సంబంధమైనటువంటి ఆజ్ఞల్ని పాటించాల్సిన ధర్మం పౌరుల మీద ఉంది. కనుక మనం రాజధర్మాన్ని మనం ఇక్కడ అనుసరించాలి, రాజధర్మాన్ని అనుసరించే మనం ప్రవర్తించాలి. ఇది మహత్తరమైనటువంటి శ్రావణ మాసం కనుక ఎలాంటి పరిస్థితుల్లో కూడాను కొంచెం ఓపికన్నా సరే ఆ మహాలక్ష్మీదేవికి ఆరావళి కుంకుమతోటి, లక్ష్మీ చందనంతోటి, లక్ష్మీ తామర ఒత్తులతోటి దీపారాధన చేసి అమ్మవారికి మధురం స్వీటు నివేదనగా పెట్టి నమస్కారం చేసుకుంటే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇది మహత్తరమైనటువంటి మంచి మాసం కనుక ఈ సూచన అనేటువంటిది ప్రతి వాళ్ళు పాటించడం వల్ల మేలు జరిగే అవకాశం ఉంది. సంతాన సంబంధాల విషయాలు బాగున్నాయి. విద్యా సంబంధాల విషయాల్లో వాళ్ళ పురోగతి బాగుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగం సంపాదించాలనుకునే మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. మానసికమైనటువంటి సంతోషాన్ని, ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఏ విధంగా అయినా సరే మనం నిలబడాలి, అందరిలోనూ మనమే నంబర్ 1 ప్లేస్లో ఉండాలి. అలాగని ఎదుటి వాళ్ళకి ఇచ్చపరచాలన్న భావన మీకు ఉండదు. మీ యొక్క ఆశయాలు ఆ విధంగా ఉంటాయి, దానికోసం కష్టపడతారు. వృత్తి ఉద్యోగాల పరంగా స్థిరమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకోగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం మహాలక్ష్మీ నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.